మండలిలో బడ్జెట్పై చర్చలో మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. కూడా తప్పకుండా మీకు బడ్జెట్ రూపంలో ఆ ఎక్స్పెండిచర్ ఏంది, ఖర్చు ఏంది, దేనికోసం మార్చబడ్డదో తప్పకుండా మీ సభలో ఉంటుందని చెప్పి నేను మనం చేస్తాను అధ్యక్ష. రెండవ మాట ఏంటంటే పదే పదే అప్పులు చేస్తున్నారు అటువంటి ఒక భావన. ఇంతమంది యాదవ్ గారు ఒక మాట మాట్లాడి సదర్న్ స్టేట్స్ నార్థన్ స్టేట్స్ వైరుధ్యం పెంచే ప్రయత్నం చేద్దంటే వారు క్లారిఫై చేశారు అధ్యక్ష. కానీ రామచంద్రరావు గారు మీరు విద్యావేత్తలు కాబట్టి ఒక మాట్లాడుతున్నా, ఇప్పుడే మొన్ననే ఎన్కే సింగ్ గారి ఆధ్వర్యంలో 15th ఫైనాన్స్ కమిషన్ వేసిండ్రు. ఆ 15th ఫైనాన్స్ కమిషన్కి ఏదో ఒక 3-4 విషయాలు ఇప్పటికే బయటకు వచ్చినాయి. అవి ఎంతవరకు నిజమో మరి ఎట్లా తెలియదు. కానీ అలా ఒకటి మాత్రం 42% ట్యాక్స్ డెవల్యూషన్ అయితే ఇలా రాష్ట్రాలకు పంపకం జరుగుతూ ఉందో దాన్ని సమీక్షించుకునే ఆస్కారం ఉంటుంది అనేటువంటి ఒక మాట. మరి ఇది నిజమా అబద్ధమా ముందు తెలవాలి. ఒకవేళ సమీక్షించుకుంటామంటే అది ప్రోగ్రెసివ్ పద్ధతిలో ఉంటే హర్షిస్తారు తప్ప అది రిగ్రెసివ్ పద్ధతిలో ఉంటే మాత్రం తప్పకుండా ఇగో ఆ యాదవ్ గారు చెప్పినటువంటి సంఘటనలు పునరావృతమైనటువంటి ఆస్కారం మాత్రం ఉంటుంది అధ్యక్ష. రెండో మాట ఏంటంటే ఒకవైపు ఇప్పటికే ముఖ్యమంత్రి గారి సభలో చెప్పిండ్రు, నేను కూడా అనేక మంది చెప్పినా, దేశానికి ఒక న్యాయం రాష్ట్రాలకు ఒక న్యాయం ఉండద్దు అధ్యక్ష. దేశానికైనా రాష్ట్రానికైనా ఒకే న్యాయం ఉండాలి. దేశంలో నీ జిఎస్డిపిలో 49.5% అప్పులు తెచ్చుకునే స్కోప్ నీకు ఉన్నప్పుడు రాష్ట్రాలకు ఇప్పటికే 25% లోపు మాత్రమే జిఎస్డిపిలో 25% లోపు మాత్రమే అప్పులు తెచ్చుకునే నిబంధన మనకు ఉన్నది. కాబట్టి ఇవాళ ఎన్కే సింగ్ గారి యొక్క కమిటీ అయితే ఉందో 15th ఫైనాన్స్ కమిషన్ 25% కాదు జీడిపిలో 20% లోబడి మాత్రమే రాష్ట్రాలు అప్పులు తెచ్చుకునే నిబంధన పెట్టబోతుందని చెప్పే మాట మాట్లాడుతున్నారు. ఈజ్ ఇట్ ఫేర్? ఇలా గీ కాలంలో గీ చట్టం తెచ్చేటువంటి ప్రభుత్వం అది ప్రోగ్రెసివ్ ప్రభుత్వమా రిగ్రెసివ్ ప్రభుత్వమా మీరు ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇప్పటికే తెలంగాణ లాంటి ఒక కొత్త రాష్ట్రం అనేక రకాల ఆస్పిరేషన్స్ ఉన్నటువంటి ప్రజల అవసరాలు తీర్చేటువంటి ఒక సంకల్ప బలమైనటువంటి రాష్ట్రం 70 సంవత్సరాల తర్వాతనైనా కనీస సౌకర్యాలు నోచుకోకుండా ఇవాళ అన్నమో రామచంద్ర అని చెప్పి బిక్కుమంటూ కన్నీళ్లు కారుస్తున్న చావులకు దగ్గరైనటువంటి కోట్లాది మంది ప్రజానికానికి వాళ్ళకి పరిష్కారం చూపాలనేటువంటి ఒక ఆలోచనతో ఇవాళ అనేక రాష్ట్రాలు కొన్ని ఆలోచన చేస్తాయి అధ్యక్ష. ఆలోచన చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా పేద రాష్ట్రాలకు సపోర్ట్ చేయాలి, పేద రాష్ట్రాలకు అండగా ఉండాలి, అది సామాజిక బాధ్యత కూడా. కానీ ఒక కొత్త రాష్ట్రం, ఒక ప్రోగ్రెసివ్ ఆలోచన ఉన్న రాష్ట్రం ఇగో నా రాష్ట్రానికి ఇది చేయబోతున్నా నేనని చెప్పి కనుక ముందు పడితే అది అవసరమైనప్పుడు అది ఆచరణకు తప్పకుండా పెట్టాలనే సంకల్ప బలం ఉన్నప్పుడు కేంద్రం కనీసం సపోర్ట్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ అమ్మ పెట్టదు అడక తిననివ్వదు, నువ్వు ఇవ్వకుంటే ఇవ్వకపోతే కానీ కనీసం అప్పు తెచ్చుకోనైనా చేసేదానికోసం కూడా నువ్వు ఆస్కారం ఇవ్వకపోతే మీ ప్రధానమంత్రి గారి మాట ఏదైతే ఉందో राज्यों का विकास में ही देश का विकास है, क्या विकास रहता ఇవాళ రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పే మాట అయితే ఉందో అది నిజమే అయితే ఇవాళ నీతి ఆయోగ్ ఏదైతే రికమెండ్ చేసిందో మిషన్ భగీరథ కోసం, మిషన్ కాకతీయ కోసం 19,205 కోట్ల రూపాయలు భగీరథ కోసం, మిషన్ కాకతీయ కోసం ఇవాళ 5,000 కోట్ల రూపాయలు రికమెండ్ చేసిందో కనీసం ఒక 500 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇదేనా రాష్ట్రాల అభివృద్ధిలో దేశ అభివృద్ధి ముడిపడిందని చెప్పి ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పి నేను కోరుతున్నా. ఈ వేదిక ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇంకో 3 ఏళ్ళు కూడా జరగబోతుందట. ఏంటిది? 15th ఫైనాన్స్ కమిషన్ గతంలో 1970 జనాభా ప్రాతిపదిక పైన మనకి ఈ ట్యాక్స్ డెవల్యూషన్ వచ్చేది అధ్యక్ష. ఆనాడు ఇందిరాగాంధీ గారు అనుకుంటే నాకు తెలిసి ఆనాడు ఫ్యామిలీ ప్లానింగ్ అనేటువంటి పథకాన్ని తెచ్చి మీకు తెలిసి ఎమర్జెన్సీలో దొరకబట్టి ఆపరేషన్ చేసిందని చెప్పి మనం వింటాం, చిన్నప్పుడు మనం చూసినాం అధ్యక్ష. అంటే ఎందుకు ఇవాళ దేశ జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉంది, అన్సైంటిఫిక్గా ఉంది, నియంత్రించాల్సిన అక్కడ ఉన్నది.
ఇదే ఒరవడి కొనసాగితే చివరికి అన్నం తినేటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పి ఆనాడు ఇందిరాగాంధీ గారు ఫ్యామిలీ ప్లానింగ్ తెచ్చింది అధ్యక్ష. ఆ ఫ్యామిలీ ప్లానింగ్ని నిజమే అని చెప్పి నమ్మి ఇది అవసరం అని చెప్పి భావించి అమలు చేసిన సదర్న్ స్టేట్స్ ప్రోగ్రెసివ్ స్టేట్సా, అమలు చేయకుండా జనాభా పెరిగినటువంటి రాష్ట్రాలు ప్రోగ్రెసివ్ స్టేట్సా మీరు చెప్పాలని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. 14th ఫైనాన్స్ కమిషన్ 1970 జనాభా ప్రాతిపదిక పైన మన వాటా ఆల్ మీన్స్ ఐఎంఆర్ కావచ్చు, ఎంఎంఆర్ కావచ్చు, లిటరసీ కావచ్చు, పాపులేషన్ కావచ్చు, ఏరియా కావచ్చు, ఫారెస్ట్ కవరేజ్ కావచ్చు, ఏ నామ్ ప్రకారం అయితే రాష్ట్రాలకు ట్యాక్స్ డెవల్యూషన్ నిర్ణయించబడుతుందో ఆ నిర్ణయంలో 15th ఫైనాన్స్ కమిషన్ 1970 కాదు 2011 పాపులేషన్ ప్రకారంగా కనుక చేస్తా అని చెప్పి కనుక పెడితే ఇవాళ సదర్న్ స్టేట్స్ నష్టపోయే ఆస్కారం ఉంది. 14th ఫైనాన్స్ కమిషన్ మనకి మన రాష్ట్రానికి మన పారామీటర్స్ ప్రకారంగా 2.43% ప్రకారంగా ఇవాళ మనం ఏదో పెట్టుకున్న బడ్జెట్లో ఒక 19,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి భావిస్తున్నాం అధ్యక్ష. కేంద్రం సిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఇవాళ మనకు వచ్చేటువంటి ట్యాక్స్ డెవల్యూషన్ వాళ్ళేం ఇయ్యరు కదా అధ్యక్ష. ఇవాళ మనం అనేకసార్లు ముఖ్యమంత్రి గారు చెప్పారు 50,000 కోట్ల పైచిలుకు 50,000 కోట్ల పైచిలుకు ఈ రాష్ట్ర ప్రజలు తన చెమట పైసల్ని వ్యాపారాల రూపంలో ఇలా కేంద్రానికి పంపిస్తూ ఉంటే దాంట్లో మీరు ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి డబ్బు మీరు ప్రతి సంవత్సరం ఇచ్చే డబ్బు 2014-15లో 15,307 కోట్ల రూపాయలు ట్యాక్స్ డెవల్యూషన్ ప్లస్ సిఎస్ఎస్ ప్రోగ్రామ్. 2015-16లో 21,429 కోట్లు, 16-17లో 24,560 కోట్లు, ఇవాళ 17-18లో ఇప్పటివరకైతే 20,067 కోట్లు, 20,067 కోట్లు మొత్తం కలిస్తే 81,362 కోట్లు అధ్యక్ష. నేను అడుగుతున్న అధ్యక్ష, నేను గతంలో ఇదే సభలో ఆ సభలో చెప్పున్నా రాష్ట్రం వేరు కేంద్రం వేరు అనేటువంటి సంకుచిత పద్ధతి మంచిది కాదు. నా దృష్టిలో రాష్ట్రం వేరు దేశం వేరు అని చెప్పి నేను భావించట్లేదు. నా తెలంగాణ పల్లెలలో కుటుంబాలు బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది, ఆ గ్రామాలు బాగుంటే మా రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది అని చెప్పి భావిస్తూ ఉన్నాను. ఇవాళ తెలంగాణ పల్లెల్లో కన్నీళ్లు కారుస్తూ ఉంటే, తెలంగాణ పల్లెల్లో ఆకలి విలేతండం చేస్తూ ఉంటే నేను బంగారు తెలంగాణ అని చెప్పి మాటలు మాట్లాడితే ఎవరైనా హర్షిస్తారా అధ్యక్ష? హర్షిస్తారా? ఎస్, తప్పకుండా బీహార్లో కూడా పరిస్థితులు మారాలని మేము కోరుకుంటాం. ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా పరిస్థితులు మారాలని మేము కోరుకుంటాం. యూపీలో కూడా తాండవిస్తున్న పేదరికం నిర్మూలన కావాలని చెప్పి మేము కాంక్షిస్తాం. ఎట్ ద సేమ్ టైం ఏ రాష్ట్రాలైతే ప్రజల కోసం ఆలోచన చేస్తూ ఉన్నాయో, ఏ రాష్ట్రాలైతే కమిట్మెంట్తో ఇగో నా రాష్ట్రంలో ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పి తపన పడుతూ ఉందో ఆ తపన పడే ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాల్సిన కనీస ఇంకిత జ్ఞానం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవాళ బీజేపీ ఉండొచ్చు, రేపు కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు, ఎవరున్నా కూడా ఆ కనీస భావన మాత్రం ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఒకవేళ అట్లా ఉండకపోతే యాదరెడ్డి గారు చెప్పినట్టుగా తప్పకుండా ఈ డిస్పారిటీస్ ఏవైతున్నాయో, ఈ అంతరాలు ఏవైతున్నాయో, ఈ వివక్ష ఏదైతే ఉందో అది రాబోయే కాలంలో అది నేషనల్ ఇంటిగ్రిటీకే విఘాతం కలిగే పరిస్థితి అని చెప్పి భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. కానీ ఎట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా దేశం సౌభాగ్యంగా ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని, దేశం ఐక్యంగా ఉండాలని, ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద గౌరవంగా బతికే పరిస్థితి ఉండాలని చెప్పి కోరుకుంటుంది తప్ప దానికి భిన్నమైనటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉండదని చెప్పి నేను మనవి చేస్తాను అధ్యక్ష. రెండవ అధ్యక్ష, ఇవాళ అప్పు చేసి చేస్తున్న పని, ఇవాళ అప్పు చేసి ఏం చేస్తున్నాం అధ్యక్ష? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ముఖ్యమంత్రి గారు ఇక్కడనే నిలబడి చెప్పిండు 1,29,000 కోట్ల రూపాయలు ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే 1,24,000 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల కాలంలో ఇవాళ ఖర్చు పెడుతున్నాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద. అంటే అసెట్స్ క్రియేట్ చేసుకోవడం అంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి, ఎంత దమ్ము ఉండాలనో ఒకసారి ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఇట్లాంటి ఆలోచనకి సపోర్ట్ చేయాలి తప్ప దాన్ని తుంచే, దాన్ని విఘాతం కలిగించే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను మనం చేస్తున్నాను. మీరు ఇంకో మాట అన్నారు,
రాష్ట్రానికి అనేక మంది ఆఫీసర్లు వస్తూ ఉన్నారు, అనేక మంది మంత్రులు వస్తూ ఉన్నారు. మీరు పోల్చిండ్రు. ఎవరైనా ఇంటికి పోతే భోజనానికి పోతే బాగుందా అంటారు, బాగుంటుంది అంటారు తప్ప బాగా లేకుండా ఉంటుందా అని మీరు అన్నారు. బాగుండదని ఎవరు చెప్పరు ముఖం మీద అని. సంతోషం అధ్యక్ష, మీరు దాంతో ఏకీభవిస్తారా? ఆ మాట మీ అంతరంగం ప్రకారం అమ్మన్నారా? మీ గుండెల నుంచి వచ్చిందా? బాధ అనిపించదా అధ్యక్ష? ఇవాళ ఇక్కడుండి కొన్ని వందల సార్లు అంకెలు చెప్పిన. నేను అడుగుతున్న అధ్యక్ష, 2013-14లో 5.9 గ్రోత్ రేట్ ఉంటే జీడిపిలో, ఆనాడు తెలంగాణ అందాలుగా 4.2. ఇవాళ కరెంట్ ప్రైసెస్లో ఆల్ ఇండియా గ్రోత్ రేట్